మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, మరి యొక్క ఈ శ్రేష్టమైనటువంటి దినమునందు దేవాది దేవుడు ఆయన పరిశుద్ధ నామమును మనము సన్నుతించుటకు, ఆయన మహిమపరిచి గణపరిచి ఆయన సన్నిధిని అనుభవించి మనము నోరారా దేవుణ్ణి స్తుతించి హృదయపూర్వకంగా ఆయన పొందుకొని ఆయన సన్నిధిలో నుండి మనము తిరిగి వెళ్ళాలని దేవుడు ఆశిస్తూ, అలాంటి గొప్ప భాగ్యాన్ని మరొక తరుణాన్ని దేవుడు మన జీవితంలో మనకి దయచేసిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఈ ఉదయకాల సమయమునందు నేటి దినమందు దేవుడు మనతో మాట్లాడేటువంటి ఆయన దివ్యమైనటువంటి మాటల కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మన హృదయమును తెరిచి నేరుగా దేవుని యొక్క మాటలు మన హృదయంలోనికి చేరులాగిన మనము సంసిద్ధులమై ఉండి దేవుని కొరకు బలమైనటువంటి సాక్ష్యములంగా స్థిరపడి ముందుకి వెళ్ళేటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకి దయచేయాలని ప్రార్థనాపూర్వకంగా ఈ గడియలో మనము దేవుని సన్నిధిలో గడుపుదాం. ఉదయకాల సమయమునందు మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుండి 28 వచనాలు, ఈ రెండు వాక్య భాగాలు మనము ఈ దిన ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడి ఉండట చదువుకున్నాం. ఈ వాక్య భాగాలలో మనము ప్రాముఖ్యంగా గమనించినప్పుడు, ముఖ్యంగా సువార్త వాక్య భాగములో దేవుని యొక్క అధికారము ప్రశ్నించబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు తన పట్టణంలో ప్రవేశించి ఆ పట్టణమందు తన వద్దకు తేబడినటువంటి పక్షవాతము కలిగినటువంటి ఒక రోగిని స్వస్థపరిచినప్పుడు దేవుడు పలికినటువంటి మాటను బట్టి అభ్యంతరం కలిగి క్రీస్తు ప్రభు యొక్క అధికారము ప్రశ్నార్థకరంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు పలికినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఆ పక్షవాతము కలిగినటువంటి ఆ వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు ప్రభు పలికినటువంటి మాటను ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనపు చివరి భాగాన్ని మనము చూసినప్పుడు, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని యేసుక్రీస్తు ప్రభు వానితో చెప్పినప్పుడు అభ్యంతరం లేవనెత్తారు. ఆ అభ్యంతరం క్రీస్తు ప్రభుకి కలిగినటువంటి అధికారమును బట్టి కలిగిన అభ్యంతరం. యేసుక్రీస్తు ప్రభు వారు అనేకమైనటువంటి స్వస్థతలు జరిగిస్తూ అనేక మందికి బాగుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చేసినటువంటి పరిచర్యలో ఆయన నిత్యము తిరస్కరించబడ్డాడు. సమాజం ఆయన్ని చేర్చుకోలేకపోయింది, స్వీకరించలేకపోయింది. మనం ఆలోచన చేసినప్పుడు దాని మునుపు జరిగినటువంటి సంఘటన మనం ఆలోచన చేసినప్పుడు 34వ వచనంలో ఆయన చేసిన మరి ఒక అద్భుతాన్ని చూసినటువంటి జనులు మత్తయి సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో అంటున్నారు కదా, ఇదిగో
ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొని వచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి ఈ పనిని బట్టి అక్కడ తిరస్కరించబడ్డాడు. మరలా తిరిగి తన పట్టణమునకు వచ్చినప్పుడు ఆయనకు ఉన్నటువంటి అధికారమును విమర్శించబడటం, ప్రశ్నించబడటాన్ని మనం ఇక్కడ కనుగొంటున్నాం. ప్రభు తన పరిచర్య అంతటిలో కూడా తిరస్కారము, అవమానమునే నొందాడు. చాలా కొద్ది మంది ఆయన్ని స్వీకరించినట్లుగా, చేర్చుకున్నట్లుగా, అంగీకరించినట్లుగా కనబడుతుంది. చాలా ఎక్కువ శాతం ఆయన తిరస్కరించబడటమే కనబడుతుంది. మనల్ని ఎవరైనా ఒక మాట తిరస్కరించినటువంటి అవసరం లేదు. తిరస్కరించేటువంటి చూపుతో మనల్ని చూస్తే, అభ్యంతరంగా మనల్ని చూస్తేనే మనం ఎంత మాత్రం కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. మన పట్ల వ్యవహరించినటువంటి తీరును బట్టి ఆ తిరస్కారాన్ని అంగీకరించలేకపోతున్నాం. ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన మట్టుకు మనం ఎవరి వద్దకైనా వెళ్ళినప్పుడు, ఎవరినైనా ఆశ్రయించినప్పుడు వారు మనలను చేర్చుకోక తిరస్కరించినటువంటి విధానాన్ని అవలంబించారనుకోండి, ఎంతో నొచ్చుకుంటాం, మరలా వెళ్ళటానికి ఇష్టపడం, గాయపడతాం, ఏదో ఒక రకంగా వేరే వ్యక్తుల ద్వారా మనం ముందుకు వెళ్తాం. కానీ మరలా ఆ తిరస్కారాన్ని రుచి చూడాలని ఎంత మాత్రం కూడా మనం అనుకోం. ఒక తోటి మనిషి మరొక మనిషిని తిరస్కరిస్తే మరలా తిరిగి అలాంటి వారిని కలిసేటువంటి మనస్సు మనకు ఉండనప్పుడు ఎన్ని పర్యాయాలు, ఎన్ని సందర్భాలు దేవుడు ఎంత అవమానం నుండి తిరస్కరించబడి, ఆయన ప్రశ్నించబడి, విమర్శించబడినటువంటి సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవో ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎలాగ ఆయన తట్టుకున్నాడు, ఎలాగ దాన్ని ఎదుర్కొన్నాడు, ఎలాగ ఆ తిరస్కారం అంతటినీ కూడా తన జీవితంలో సముదాయించుకొని ముందుకు వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం ప్రభువులో నుండి మనం నేర్చుకోవాలి. ఎందుకు ఈ తిరస్కారాన్ని అంతటినీ కూడా ఆయన సహించగలిగాడు అని అంటే, ఏ మాటను బట్టి అయితే ఇక్కడ అభ్యంతరం పుట్టిందో దాని కొరకే ఆయన తట్టుకున్నాడు, ఆయన భరించాడు. ఆ మాట ఏంటంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఇక్కడ చెప్పినటువంటి మాటకు అభ్యంతరం పుట్టింది. దేవుడు తృణీకరించబడగా దాన్ని అంతటిని ఓర్చుకొని ముందుకు వెళ్ళిపోవటానికి గల ఒకే ఒక కారణం, మనందరి పాపాలు క్షమించడానికి ఆయన వచ్చాడు కనుక మన పాపాలు క్షమింపబడకుండా మిగిలిపోతే, క్షమించబడకుండా, తీసివేయబడకుండా ఆయన తిరిగి తిరస్కారాన్ని బట్టి వెళ్ళిపోతే ఆయన వచ్చినటువంటి కారణానికి ఎంత మాత్రం అర్థం లేదని దేవుడు మన కొరకు, మనందరి కొరకు ఆ తిరస్కారాన్ని అంతటిని కూడా భరించి దేవుడు ఎక్కడికక్కడ జవాబులు చెప్పుకుంటూ, వివరణించుకుంటూ మనందరినీ కూడా మన పాపాల నుండి క్షమించడానికి క్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చాడు. కనుక మనం దానిని ఆలోచన చేసి గుర్తుపెట్టుకొని, ఎంత మటుకు అంటే ప్రజలు తిరస్కరించడాన్ని చూసి మనం బాధపడుతున్నాం. అరే, యేసుక్రీస్తు ప్రభు పాపాలు క్షమించబడిని అని ఆ పక్షవాయువు వానితో చెబితే వీరికి వచ్చిన కష్టం ఏంటి అని అంటున్నాం. కానీ మనం అందరం కూడా అనుదినం దేవుణ్ణి ఎంతగా తిరస్కరిస్తున్నామో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఆయన నా పాపాన్ని క్షమించడానికి భూమి మీదకి వచ్చినప్పుడు, నా పాపం తీసివేయబడకపోతే, నా పాప స్థితి మారకపోతే నేను అనుదినము ప్రతి క్షణం కూడా ఆయన్ని తిరస్కరించేటువంటి మనస్సును నేను కలిగిన దానిని అని మనలో ప్రతి వారం కూడా ఎంచుకోవాల్సినటువంటి సంగతి ఈ సందర్భం మనకి గుర్తు చేస్తుంది. ఇక్కడ ఈ సందర్భంలో ఉన్నటువంటి ఒక వింతైన సంగతి ఏంటంటే, ప్రభు మన రక్షకుడు అంటున్నాం కదా, దేవుడు క్రీస్తు ప్రభు నా రక్షకుడు అని అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో చాలామంది చాలా సందర్భాల్లో మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభువు నా రక్షకుడు అని నేను అన్నప్పుడు
నా శరీర ఆత్మల విషయమై నా రక్షకుడు అని అంగీకరించాలి. అంగీకరించాం కదండి. నా శరీర ఆత్మల విషయమై ఆయన నా రక్షకుడు అని ఎంతమంది ఒప్పుకుంటున్నాం? ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే, పక్షవాతం కలిగినటువంటి ఈ మనుషుణ్ణి తీసుకొచ్చినప్పుడు అతడు స్వస్థత నొందాలి, క్రీస్తు ప్రభు ద్వారా తన శరీరం స్వస్థత పొందాలి అని ఆశపడ్డారు. దానికి సమ్మతించారు, దానికి ఎంతో ఇష్టపడ్డారు. మా ద్వారా ప్రభు ఈ కార్యం చేస్తే ఇది జరిగింది అనటానికి అందరూ సిద్ధమే. శరీరం బాగుపడటానికి మనలో ప్రతి వారము సిద్ధమే. నా శరీరానికి ఏమీ సంభవించకూడదు, నా శరీరం బలహీనపడకూడదు, నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నా శరీరం సుఖాన్ని అనుభవించాలి, నా శరీరానికి సమస్తం ఉండాలి, నా శరీరం ఏదైనా కోల్పోయింది అని అంటే మనం ఎంతో బాధపడతాం. ఈ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి విషయంలో తన శరీరం బాగుపడటానికి అందరూ ఓకే, అందరూ సమ్మతించారు. అంతవరకు ప్రభువుకి అధికారం ఇచ్చారు, అంతవరకు జరిగిస్తే చాలు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక అడుగు నీ పాపం జోలికి వచ్చాడో నువ్వు ఇష్టపడలే. నీ జీవితంలో నువ్వు కూర్చుకున్నటువంటి నీ పాపమును దేవుడు విమర్శిస్తున్నప్పుడు మనకి అది అభ్యంతర కారణంగా నిలుస్తుంది. నా శరీరానికి ఆరోగ్యము, సుఖము, సంపద, ప్రతి విషయము నా శరీరంలో ఉండాలి అని నువ్వు నీ ప్రభు చెంతకు వస్తున్నప్పుడు, నీ ప్రభు నీ రక్షకుడిగా ఉన్నప్పుడు నీ శరీర ఆత్మలకు ఆయన ప్రభు. ఒప్పుకోండి, ఈరోజు ఒప్పుకుందాం మనమందరం. నా శరీరమునకు నా ఆత్మకు ఆయన ప్రభువుగా ఉన్నాడు అని అన్నప్పుడు నీ శరీరాన్ని ఇవ్వాలి, నీ ఆత్మను కూడా దేవునికి అప్పగించాలి. శరీరం సుఖంగా ఉంటే చాలని సర్దుకుపోతున్నటువంటి మనలో చాలామందికి ఈ ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్న ఇదే. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, తిరస్కారం, అవమానం, నిర్లక్ష్యం ప్రభువు వహించాడు. ఆఖరి వరకు ప్రతి పాపి క్షమించబడాలి, రక్షించబడాలి, దేవుళ్ళలోకి వెళ్ళాలి అనేది ఆయన సంకల్పమై ఉంటుండగా ఆయన ఎన్ని సందర్భాల్లో మనకు తెలియదు ఈ తిరస్కారాలంతటినీ కూడా వహించాడు. ఆఖరికి సిలువపై కూడా సిలువ వేస్తూ కూడా తిరస్కరించినటువంటి వారు ఉన్నారు కదా. ఆయన చనిపోతున్నప్పుడు, ఎవరైనా చనిపోతున్నప్పుడు మరణశయ్య అయిపోయి ఉంటే జాలిపడతాం. అరే చనిపోతున్నాడు, ప్రాణం విడిచేస్తున్నాడు, సర్లే ఇతను ఎన్ని తప్పులు చేస్తే ఏంటి అని వారి గురించి లేనిపోయిన మంచి గుర్తు చేసుకొని మాట్లాడతాం కదా మనం. క్రీస్తు ప్రభు సిలువ మీద ఉంటుండగా కూడా నీవు దేవుని కుమారుడు అయితే దిగి కిందకరా అని ఆయన్ని విమర్శించి ఆయన అధికారాన్ని ప్రశ్నించినటువంటి వారు ఉన్నారు. ది అథారిటీ ఆఫ్ గాడ్, దేవుని అధికారము అనేటువంటి అంశమును ఈ దినమునందు ఈ వాక్య భాగాల్లో నుండి మనం ఆలోచన చేస్తూ, దేవుని అధికారం అనేది ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం? దేవుని అధికారానికి పరిధి ఉంటుందా? ఇంత పరిధి పెట్టి ఈ పరిధిలో దేవుని అధికారమును చలాయించవచ్చు అని మనం చెప్పగలమా? దేవుడు ఏ ఏ సందర్భాలలో తన అధికారాన్ని వ్యవహరిస్తూ వెళ్ళగలడు అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి. ఓ ప్రక్క మానవుని మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మన మనసు ఎలా ఉంటుందంటే ప్యారలల్గా ఆలోచిస్తాం. రెండు విషయాలు ఉంటాయి. ఓ ప్రక్కేమో దేవుని అధికారానికి అడ్డేంటండి అని అంటది ఈ మనసు. దేవుని అధికారానికి అడ్డు ఏంటండి? దేవుడైన ఈ సర్వాన్ని సృష్టించినటువంటి ఆయనకి అధికారం పరిధిలో అడ్డేంటి అని అంటదో మనసు. మరొక ప్రక్కన ఆయన అధికారమును మన మీద చలాయించేటువంటి సందర్భం వచ్చినప్పుడు భిన్నంగా మనం ఆలోచన చేసి ఆయన అధికారాన్ని కొంత పరిధికి మనం కుదించి దేవుని అధికార విషయంలో ఆయన విషయం మనం వ్యవహరించేటువంటి మనస్తత్వం ఆలోచించేద్దాం. ఏదో సందర్భంలో ఎక్కడో చోట మనలో ప్రతి వారం కూడా ఇలాంటి ప్రమాదంలో పడ్డాం. దేవుని గడ్డ ఏంటండి అని అన్నాం. అన్నీ బాగున్నప్పుడు ఏదైనా పరిస్థితి బాగోక ఆయన అధికారంతో మన వద్దకు వచ్చినప్పుడు, మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన కుదించాం. ఇక్కడ కూడా దేవుని అధికారాన్ని కుదించే ప్రయత్నం బాగు చేయి. పక్షవాతం కలిగినటువంటి వాడిని లేచి తన ఇంటికి వెళ్ళేలాగా చేయి.
దానికి నీకు అధికారం, సమత ఉంది. మా పాపాలు క్షమించడం అనేది దేవదోషులుగా చూసి విమర్శించారు. అయితే పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా ఒక ఉదాహరణ మీ ముందు నేను ఉంచడానికి ఇష్టపడుతున్నాను. ఆ ఉదాహరణని మనం విశ్లేషణ చేసినప్పుడు, ఆలోచన చేసినప్పుడు, అసలు దేవుని అధికారం ఎన్ని రీతులుగా, ఎన్ని సందర్భాల్లో, ఏ విధాలుగా ఉంటుంది, అసలు దేవుని యొక్క అధికారం యొక్క పరిధి ఏంటనేది మనకు అర్థమైపోతుంది. ఆ ఉదాహరణ ఒకటి చూద్దాం. అంటే ఈ రకంగా కూడా దేవుడు పనిచేస్తాడా, మనుషుల్లో ఈ విధంగా కూడా దేవుడు పనిచేస్తాడా, ఆయన సన్నిధి ఉంచుతాడా, ఆయన పనితీరు ఈ విధంగా కూడా ఉంటుందా అనేటువంటి సందర్భాన్ని మేము ముందు ఉంచాలనుకుంటున్నాను. అంటే నాకు అనిపించిన సందర్భం కాదు, ఒక ఆయన అడిగినటువంటి సందర్భాన్ని మేము ముందు ఉంచి అసలు దేవుడు ఎలాంటి సందర్భాల్లో ఏ రీతిగా ఆయన వ్యవహరిస్తాడో మనం అర్థం చేసుకునే ప్రయత్నించాలి. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారు, దేవుని అధికారానికి మనం కుదించి పరిధి పెడితే పత్రిక వాక్య భాగంలో చెప్పబడినటువంటి నవీన స్వభావం మనలోనికి రాదు. పత్రిక వాక్య భాగంలో ఆ నూతన స్వభావమును గురించి ఆ భక్తుడు రాసినప్పుడు, సంఘానికి రాసినప్పుడు, ఆ నవీన క్రొత్త స్థితి మన జీవితంలో రావాలి అనంటే దేవుని అధికారానికి సమ్మతించాలి. ఆ అధికారం ఏంటంటే నా శరీరానికి, నా ఆత్మకి, రెండింటికి అధికారి దేవుడే అని ఒప్పుకోవటంలో పత్రిక వాక్య భాగంలో చెప్పబడినటువంటి నూతన స్థితిలోనికి ప్రతి విశ్వాసి కూడా రాగలరు అనేటువంటి విషయం మనం గ్రహిస్తూ, నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నటువంటి వాక్య భాగంలోనికి మనం వద్దాం. ఒక ఆయన నన్ను చాలా ఆవేశంతో ఈ ప్రశ్న అడిగాడు. ఆయనలో ఉన్నటువంటి పరితాపం ఎలా ఉంది అనంటే, పాస్టర్ గారు, సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త అండి, ఎంత గొప్ప దైవజనుడండి, సమూయేలుని దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడండి, సమూయేలు యొక్క చరిత్రను మనం బైబిల్లో చూడగా ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత మంది రాజులను అభిషేకించాడండి, దేవుడు ఎన్నిసార్లు సమూయేలుతో మాట్లాడాడండి, దేవుని ప్రత్యక్షతలు నొందినటువంటి గొప్ప దైవజనుడైనటువంటి సమూయేలు మృతి చెందగా అంత గొప్ప ప్రవక్త దైవజనుడైనటువంటి సమూయేలు ఆత్మను ఎందుకు పనికిరానటువంటి చిల్లంగి చేసేటువంటి ఆ స్త్రీ తన ఆత్మను పిలవటం ఏంటి అయ్యారు అని చాలా పాపం పరితాపం చెంది అడిగాడు. ఎందుకనంటే అంటే తనకి ఆ జవాబు ఆయనకి కావాలి. ఎవరైనా ఇతరులు చూసి ఏంటయ్యా మీ పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి సమూయేలు ఆత్మని మా వృత్తి చిల్లంగి చేసేటువంటి స్త్రీ పిలిచేసింది కదా, ఇక మీ దేవుడి గొప్పతనం ఏంటి, మీ దేవుడికి ఆత్మ మీద ఉన్నటువంటి అధికారం ఏంటి, మీరు చెప్పే బోధ ఏంటి అని అడుగుతారని ఒక పరితాపం. చాలా ఆవేశంగా నెమ్మది లేక ఈ ప్రశ్న అడిగి, అయ్యగారు దీనికి జవాబు నాకు కావాలండి అని అతడు నా వద్దకు రావటం జరిగింది. చాలా కష్టమైనటువంటి సందర్భం ఇది. ఎందుకంటే మనం మామూలుగా బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఒకవేళ చదువుతున్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, సమూయేలు ఆత్మని ఒక చిల్లంగి చేసే స్త్రీ బయటికి రప్పించడం ఏంటి, ఆత్మను పిలవటం ఏంటి అనేటువంటి ఆ సందేహం వస్తుంది. కానీ మనకి బైబిల్లో ప్రశ్నలు వేసుకోవటం ఎందుకులే అని ముందుకు వెళ్ళిపోవటం, లేకపోతే చదువుతూ దాన్ని అంతగా పట్టించుకో. ప్రభునందు ప్రియ దేవుని సంఘం, దేవుని యొక్క అధికారం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క అధికారము అనేది ఆయన ఏ రూపాల్లో, ఏ రీతిగా, ఏ సందర్భాల్లో ఆయన వ్యవహరించుకుంటూ వెళతాడో, ఇలాంటి సందర్భాల్లో కూడా దేవుని యొక్క అధికారాన్ని భూమి మీద దేవుడు జరిగిస్తాడా, ఆ అధికారం ఎంత గొప్పది అని తెలుసుకునే ప్రయత్నంలో ఈ ఉదాహరణ మీకు నేను చూపిస్తున్నాను. సందర్భం ఏంటో కొంచెం చెప్తాను, లేకపోతే మనకు అర్థం కాదు. ఏమైందంటే, రాజు అయినటువంటి సౌలు అమాలేకీయుల విషయమై దేవుడు వారిని బొత్తుగా నాశనం చేయమన్నాడు.
మొదటి సమూయేలు గ్రంథం బహుశా 15వ అధ్యాయంలో ఈ అమాలేకీయుల సందర్భం ఉంటుంది. అతను ఏం చేశాడంటే పాడైనటువంటి జబ్బుగా ఉన్నటువంటి దూడల్ని పశువుల్ని వధించి మంచిగా ఉన్నటువంటి వాటిని దేవుని కొరకే బలి ఇవ్వాలి అని తీసుకొని తిరిగి వస్తూ ఉంటాడు. దేవుని కొరకు బలి ఇవ్వాలని బలిష్టమైనటువంటి పశువులను తీసుకురావడం కూడా దేవునికి ఇష్టం అవ్వదు. ఎందుకనంటే దేవుడు బొత్తిగా అమాలేకుల్ని నాశనం చేయమన్నప్పుడు ఈ రీతిగా కొంత మిగిల్చి దోపుడు సొమ్మును తీసుకురావడం దేవునికి నచ్చక ఇక సౌలును రాజుగా ఉండటానికి దేవుడు సమ్మతించలే. అంటే అప్పటి నుంచి దేవుని దృష్టిలో సౌలు ఎంత మాత్రం కూడా రాజు కాదు. ఇక సౌలుని రాజుగా తప్పించేటువంటి పనిలో దేవుడు ఉండి నిశ్శబ్దం మౌనానికి వెళ్ళిపోతాడు. ఈ మౌనానికి వెళ్ళిపోయిన తర్వాత ఫిలిష్తీయులతో యుద్ధం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది సౌలుకి. ఈ ఫిలిష్తీయుల యుద్ధంలో రాజులైనటువంటి వారు ప్రతివారు కూడా అయితే ఉరీము తుమీము ప్రవక్తల యొక్క ప్రవచనాలు కళలు దర్శనాల మీద ఆధారపడి వారు ఏం చేసేవారంటే యుద్ధాలలో వారికి జయం కలుగుతుందా లేదో ముందుగానే తెలుసుకొని దాన్ని బట్టి వెళ్ళేటువంటి అలవాటు రాజులకు ఉంది. ఆ అలవాటును బట్టి మళ్ళా సిద్ధపడిపోయి దేవుని వద్దకు వచ్చి విచారణ చేస్తున్నాడు. ప్రభువా, ఫిలిష్తీయులతో యుద్ధం చేయాలి నేను. అమ్మ, ఇంత ప్లేస్ ఉంటాడుగా మధ్యలో ఎందుకు కూర్చుంది పాప? మధ్యలో కూర్చున్నవారు లెగ్స్పోండి తల్లి. ముగ్గురున్నారా ఆ బెంచ్కి ముగ్గురున్నారా? లేక తల్లి, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. బయటికి రామ్మా. ఇక్కడ బోల్డ్ స్థలం ఉంది. ఇటు ఉంది, వింగ్స్ కూడా ఉన్నాయండి. మనకి వింగ్స్ ఉన్నాయి, బాల్కనీస్ ఉన్నాయి, 3 బాల్కనీలు ఉన్నాయి, 2 వింగ్స్ ఉన్నాయి. ఇటు పక్కన 5 చోట్ల ఇంకా స్థలం ఉంది. ఏమా, థ్యాంక్ యూ తల్లి, ఏమనుకోద్దాం, మంచిది, వెరీ గుడ్. అయితే ఈ రీతిగా సౌలు దేవుణ్ణి వెంటాడుతున్నాడు. ప్రభువా, నాకు ఫిలిష్తీయులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ప్రమాదం ఉంది, నేను గెలవనా అని ప్రశ్నిస్తూ వెళ్ళాడు. దేవుడు ఎన్ని రోజులకు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో సౌలు ఇక రాజు కాదు. అందుకే దేవుని విషయం చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు ఏదైతే చెబుతాడో అది దేవునికి మంచి అనిపిస్తున్నప్పుడు మనం చేయకూడదు. మనం దేవునికే కదా చేస్తున్నాం, మనం ఆ దైవ విషయమై కదా చేస్తున్నాం, అందులో తప్పే ఉంది, అది మంచి ఏమో అని అనుకోకూడదు. వేదాంతపరమైనటువంటి దైవిక విషయాల్లో సాధారణ విశ్వాసులైనటువంటి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి విషయమై మనకి అంతగా జ్ఞానం ఉండదు కాబట్టి, తెలియదు కాబట్టి, తెలిసినటువంటి నలుగురిని సంప్రదించి అది మంచో చెడో చూసుకోవటం చాలా అవసరం. దాన్ని సౌలు చేసి ఉంటే బాండు ఆ విషయంలో తెలియక నేను రాజుని, నాకు తిరిగేంటి, నాకు తెలియని విషయం ఏంటి అన్నట్టుగా వెళ్ళి బలిష్టమైనటువంటి వాటిని తీసుకొచ్చాడు. అది దేవుని దృష్టిలో తప్పైపోయింది. ఇక దేవుడు చాలా నిశ్శబ్దాన్ని వ్యవహరిస్తున్నాడు. ఉరీములు రావలేదు, తుమీమి లేదు, ప్రవక్తలు లేరు, దర్శనాలు లేవు, కళలు లేవు. యుద్ధం ఏమో ఆసన్నమైపోతుంది. అటు ఫిలిష్తీయులు యుద్ధాన్ని సైనికులు సిద్ధం చేసి యుద్ధ సన్నద్ధులైపోయారు. ఇక లాభం లేదని పూర్వకాలం ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అంటాం. అంటే మనకేమవుతుందంటే ఏన్షియంట్ వెస్ట్ ఏషియా అవుతుంది. అటు పాశ్చాత్య దేశాలకి ఏన్షియంట్ నియర్ ఈస్ట్. అక్కడ ఉన్నటువంటి రాజులు, అంటే అన్య రాజులు, వారు చేసినటువంటి పద్ధతి ఏంటంటే చిల్లంగి వారిని తీసుకొచ్చి వారితో సోద్యం చెప్పుకొని వారు యుద్ధంలో ఏ రీతిగా ముందుకు వెళ్ళాలో చెప్పించుకునేవారు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి, కళలను, ప్రవక్తలను ఆధారపడితే ఆ రాజులు, అన్య రాజులు ఆ రీతిగా చేసేటువంటి వారు. ఇక్కడే విశ్వాసంలో పతనం అయిపోయింది. సౌలు పని అయిపోయింది. సౌలును దేవుడు విడిచిపెట్టాడు. నెమ్మదిగా ఆత్మీయంగా ఒక్కొక్కటి ఏ రీతిగా పతనం చెందుతూ వచ్చాడంటే, విశ్వాసంలో అతడు చిల్లంగి వాణ్ణి వద్దకు వెళ్ళి విచారణ చేసేటువంటి దుస్థితి. దేవుణ్ణి, దైవికమైనటువంటి సంగతుల్లో చాలా ఈజీగా వ్యవహరించి ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, దేవుడు తన ద్వారాన్ని మూసేస్తే మన ఆత్మీయ పతనం ఆ రోజు నుంచి మొదలవుతుంది. అప్పుడు ఏం చేశాడంటే సౌలు ఒక స్త్రీని పట్టుకొని ఆ స్త్రీ ద్వారా ఈ సోది చెప్పుకోవటానికి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఫిలిష్తీయుల విషయమై, యుద్ధ విషయమై ఏం జరగబోతుందో దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడైనటువంటి ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టవలసి వచ్చింది.
దాన్ని కోల్పోవలసి వచ్చింది. దేవుడు మునుపు సౌలు దృష్టిలో తాను ఎప్పుడు అడిగితే అప్పుడు ప్రవక్తల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడినవాడు ఇప్పుడు మాట్లాడక దేవుడు కఠినుడైనప్పుడు మరలా అన్యుడుగా అన్యరాజుగా ఈ చిల్లంగిని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి. సరే, ఇదంతా మీకు సందర్భం అర్థం కావటానికి చెప్పాను. కానీ మన అంశము, మన ప్రశ్న, మన విశ్లేషణ, మన అన్వేషణ ఎక్కడ ఉందనంటే, ఒక చిల్లంగి చేసేటువంటి స్త్రీ సమూయేలు ఆత్మను బయటికి రప్పించడం ఏంటన్న దగ్గర మనం ఉన్నాం. ఆయన అడిగిన ప్రశ్నకు నేను కూడా చాలా చదవలసి వచ్చింది. కొంత సమయాన్ని తీసుకున్నాను, వెంటనే చెప్పను అలాంటివి. ఎందుకంటే నేను తప్పు చేయకూడదు. నన్ను నాపై ఆధారపడి వచ్చినప్పుడు వారికి ఆత్మ సంతృప్తి కలిగేటువంటి విధంగా మాట్లాడాలి. కాబట్టి ఏదో నాకు తెలుసని వెంటనే చెప్పే పని ఎప్పుడు చేయను. అది కొంచెం సాధారణంగా ఉన్నప్పటికీ కూడా దేవుని విషయంలో కొంచెం మనం ఆ రీతిగా భయపడి ఆలోచన చేసి దేవుడు మాట్లాడి దేవుడు స్వస్థత ఇస్తేనే మనం చెప్పాలి. ఎంత జ్ఞానవంతులైనా కూడా కొంతమంది అనుభవం ఉంది, జ్ఞానం ఉందని వెంటనే చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే కొన్నిసార్లు మనం తప్పు అవుతాం. దేవుని అడిగినప్పుడు నేను చెప్పినటువంటి మాట ఏంటంటే, మీ అభ్యంతరం ఒక చిల్లంగి పని చేసే స్త్రీ ప్రవక్త అయినటువంటి సమూయేలు ఆత్మను బయటకు తీసుకురావడంగా మీరు చూస్తున్నాను అడిగిన ప్రశ్నకు మీ అభ్యంతరానికి నా జవాబు అని చెప్పి, అయ్యా ఇక్కడ గొప్ప ప్రవక్త సమూయేలు ఎందుకు పనికిరానటువంటి చిల్లంగి పని చేసే స్త్రీ అని మీరు చూడటం ఒక్క నిమిషం మానేయండి, ఆపేయండి. మీ కోణమును ఏ రీతిగా తీసుకువెళ్ళాలంటే మీ ఆలోచన దృష్టిని సౌలు వైపునకు మళ్లించండి, దేవుని వైపునకు సౌలు వైపునకు మళ్లించండి. మీకు ఈ సందర్భం అర్థమవుతుంది అని అన్నాను. ఏ రీతిగా చేయాలి అని అంటే, సౌలు ఇంతవరకు ఏం చేశాడంటే దేవుని అడుగుతున్నాడు, దేవుడు మాట్లాడట్లేదు. సౌలుతో ఇంకా మాట్లాడకూడదు అనుకున్నాడు, రాజుగా ఉండకూడదు అని అనుకున్నాడు. కానీ సౌలును దేవుడు ఇంకా ఒక మానవునిగా మాత్రం చూస్తున్నాడండి, మానేయలేదు. రాజుగా చూడటం మానేశాడు కానీ ఒక మనిషిగా చూడటం మానేయలేదు. కనుక ఇన్ని పర్యాయాలు దేవుని వద్దకు వచ్చినటువంటి సౌలును దేవుడు చూసి తను ఇంకా చేస్తున్నటువంటి ప్రయత్నం ఆత్మీయంగా ఈ రకంగా పతనంలోకి వెళ్ళిపోతూ ఆ చిల్లంగి పని చేసే స్త్రీ దగ్గరికి వెళ్ళటాన్ని చూసినటువంటి దేవుడు తట్టుకోలేక దేవుని ప్రత్యక్షత చిల్లంగి పనిచేసే స్త్రీకి దయచేశాడండి అని అన్నారు. అదేంటి పాస్టర్ గారు, దేవుని ప్రత్యక్షత అలాంటి వారికి ఎందుకు ఇస్తాడండి? హూ ఆర్ వి? మనం ఎవరమండి? దేవుడు ఏ రీతిగా, ఏ చోట, ఏ సందర్భంలో ఏ రీతిగా తన ప్రేమించినటువంటి వారి కొరకు పనిచేస్తాడో నిర్ణయించడానికి మనం ఎవరో? ఆయన అధికారాన్ని, ఆయన పరిధిని నిర్ణయించడానికి మనం ఎవరో? ఎందుకు చిల్లంగి పని చేసేటువంటి ఆ స్త్రీ ద్వారా దేవుడు మాట్లాడడా అని ఆయన ప్రశ్నించాను. మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండిపోయినప్పుడు నేను ఈ మాట అనటానికి గల కారణాలు నేను ఎత్తి చూపాను. అండ్ ఉట్టినే చెప్పలేదు. నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో నుండి మాట నేను తెలియచేస్తాను. దేవుడు సౌలు యొక్క తాపత్రయాన్ని చూసి రాజుగా తిరస్కరించినటువంటి దేవుడు సౌలుపై జాలిపడి తను ఇంకా ప్రయత్నం చేస్తూ ఎక్కడ ఆత్మీయంగా నశించిపోతాడో, ఈ పతనం మొదలైంది, ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నాడని దేవుడు సౌలును ఇంకా మనిషిగా చూస్తూ నిన్ను నన్ను కూడా ఆ రీతిగా చూశాడు. కాబట్టి మనం లయం అయిపోవట్లేదు. పాపిగా మనల్ని ఎంచుంటే దేవుని సన్నిధిలో ఎంత మాత్రం మనం నిలవలేము. ఆలోచన చేద్దాం. మన మట్టుకు మనం దేవుడు మొదట పాపిగా మనం చూసినప్పటికీ కూడా ఆ పాప విషయంలో దేవుడు తన హస్తంతో చేసినటువంటి సృష్టిగా, మనుషులుగా దేవుడు నిరంతరం ఆఖరి వరకు కూడా లక్ష్య పెడతాడు. ఆ ప్రేమే సౌలు విషయమై ఈ రీతిగా పనిచేసి ఆ చిల్లంగి పనిచేసేటువంటి స్త్రీకి దేవుడు దర్శనమిచ్చి ఆ దర్శనము ద్వారా సౌలుకి ఆఖరికి ఒకవేళ ఇష్టం లేకపోయినా దేవుని ఉద్దేశాన్ని మార్చుకోలేదండి. దేవుని ఉద్దేశాన్ని మార్చుకోలేదు.
దేవుడు ఏది ఉద్దేశించాడో ఆ ఉద్దేశాన్ని ఆ చిల్లంగి పని స్త్రీ ద్వారా చెప్పాడు. దానికి ఆయనకి నేను చెప్పినటువంటి మాటలు ఒకసారి దయచేసి గమనించండి. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. 11వ వచనాన్ని చదివినప్పుడు అక్కడ రాయబడినటువంటి మాట, ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పింపవలనని అడగగా అతడు సమూయేలును రప్పింపవలెను అని అడిగాడు. సమూయేలు ఆత్మను రప్పించు అని అడిగాడు. సమూయేలు ఆత్మను రప్పించు అని అన్నప్పుడు ఈ స్త్రీ అనుకుంది, ఎదుటున్నటువంటి వ్యక్తి సౌలు అని తెలియదు, ఇది మారువేషంలో వెళ్ళాడు కాబట్టి సౌలు అని తెలియదు. ఈ వచ్చిన వ్యక్తి సమూయేలు అనే వ్యక్తిని ఆత్మను పిలవమంటాడంటే ఆ సమూయేలు ఎవరో అని అనుకుంది. ఎందుకంటే అనేక మందికి ఒకటే పేర్లు ఉంటాయి. వచ్చినవాడు ఎవడో తెలియదు, ఎవరిని పిలవమంటున్నాడో తెలియదు. గబుక్కని సమూయేలు ఆత్మను పిలిచేసింది. ఇది తర్వాత మాట్లాడుకుందాం. సమూయేలు ఆత్మను పిలవటం ఉందా లేదా తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పటికైతే దేవుని కార్యం ఏ రీతిగా జరుగుతుందో అన్న కోణంలో చూస్తున్నాం కాబట్టి దైవ కార్యంగానే చూడండి. దానికి గల కారణం చెప్తాను మీకు. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకే నేను ఎవరిని రప్పింపవలనని అడుగుగా అతడు సమూయేలు రప్పింపవలెను. 12వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి. నెంబర్ 1, ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి. ఈ స్త్రీ ఎన్నో ఆత్మలు బయటకు పిలిచి ఉండవచ్చు. ఇది ఒక రొటీన్గా చేసేటువంటి చిల్లంగితనం అయితే ఈ స్త్రీ కేక ఎందుకు వేసింది అనేది నా మొదటి ప్రశ్న. సమూయేలును చూసింది, సమూయేలు ఆత్మ పైకి రాగా ఈ స్త్రీ బిగ్గరగా కేక వేయటాన్ని మనం ప్రశ్నిస్తాం. ఎన్నోసార్లు ఎంతోమంది ఆత్మను బయటికి పిలిచి సంభాషణ చేసి వచ్చిన వారికి పరిష్కారంగా చెప్పినప్పుడు సమూయేలును చూడగా కేక ఎందుకు వేసింది? నెంబర్ 1, 12వ వచనంలో ముందుకు వెళుతున్నాను. నీవు సౌలువే. అంతకుముందుకు తెలియదు, అంతకుముందు తను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరో తెలియదు. సమూయేలును చూసిన తర్వాత ఆ సమూయేలు ఏ రీతిగా ఆ సందర్భంలో రావటం చూసిన తర్వాత వెంటనే ఈ స్త్రీ ఏం చేసిందంటే తను ఎదుర్కొన్న వ్యక్తి సౌలే అని గుర్తించింది. నెంబర్ 2, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా ఆమె ఎన్నో వచనం చూస్తున్నారు? 13వ వచనం. ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అనేటువంటి మాట. ఈమె చిల్లంగితనం చేసినప్పుడు మునుపు ఆత్మలను పిలిచినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు, కానీ దేవతల్లో నుండి మాత్రం రావలేదు. దేవతల్లో నుండి రావడం చూసినటువంటి సందర్భం, అది కూడా సమూయేలు అనేటువంటి ప్రవక్త రావడం చూసి ఎంతో గందరగోళం అయిపోతుంది ఈ స్త్రీ. ఈ కారణాలు జాగ్రత్తగా ఆలోచించేయండి. ఇంకొకటి ఏంటంటే ఆయన రూపం ఎలాగుందని అడిగాడు. ఆయన రూపం ఎలాగుందని అన్నప్పుడు ముసుగు వేసుకున్నటువంటి ఒక ముసలివాడు పైకి రావడం నేను చూస్తున్నాను అనేటువంటి విషయం. చిల్లంగితనంలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే రూపాన్ని చూడలేదు. ఆత్మ వస్తుంది, ఆత్మ వచ్చిన తర్వాత ఆత్మతో సంభాషణ చేసి వచ్చిన వారికి ఏం కావాలో చెప్పి పంపించేస్తారు, కానీ రూపాన్ని చూడరు. కానీ ఇక్కడ రూపాన్ని చూసింది ఆ మనిషిని స్పష్టంగా సమూయేలు అనేది వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు తెలుసు, చిల్లంగితనం చేసేటువంటి వారికి ప్రవక్తలకు ఖచ్చితంగా తెలుస్తారు. ఏమండి, చెడ్డ పనులు చేసేటువంటి వారికి మంచి పనులు చేసేటువంటి వారు ఎవరో తెలుస్తారు. అవినీతి పరులైనటువంటి వారు కూడా అబ్బా ఆయన చాలా నీతిపరుడు అంటారు, తెలుసుకుంటారు, ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగా ఈ స్త్రీకి ప్రవక్త గురించి తెలుసు, సమూయేలు గురించి. సమూయేలుని చూసింది, సమూయేలుని చూస్తుంది, సమూయేలు రూపం కనిపించింది, అది దేవదూతల రూపంగా ఉంది. ఎన్నడూ కూడా చిల్లంగితనంలో భయపడినటువంటి వ్యక్తి గంతులు వేస్తూ గుడ్డలు బాదుకుంటూ అదిరిపోతున్నటువంటి సందర్భం. ఏమంటానంటే సర్వసాధారణంగా చిల్లంగితనం చేసినప్పుడు వచ్చేటువంటి అనుభూతి కాదు ఇది. దేవుని సన్నిధి ఖచ్చితంగా దేవుడు సౌలు విషయమై ఈ స్త్రీలో ఉంచాడు. సమూయేలు ఆత్మను మరి రావటానికి, సమూయేలు ఆత్మ మాట్లాడటానికి, ఆత్మ ద్వారా సౌలుకి దేవుడు తన జవాబు చెప్పడం కొరకు దేవుడు ఈ గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆయన అధికారాన్ని ప్రశ్నించేటువంటి జ్ఞానం మనకి ఎక్కడ ఉందండి?
ఆయన ఏ సందర్భంలో, ఏ రూపంలో, ఎవరితో, ఏ రీతిగా పనిచేస్తాడు. నువ్వు నశించిపోతున్నావు అని దేవుడు చూసి నిన్ను ప్రేమిస్తే, నిన్ను తన విశ్వాసగా తృణీకరించినప్పటికీ కూడా నిన్ను ఒక మనిషిగా చూసైనా ఎవరి విషయమైతే నువ్వు నశించిపోతున్నావో వారితోనే మాట్లాడిస్తాడు నీతోటి. ఒక వ్యభిచారి దగ్గరికి నువ్వు వెళితే వ్యభిచారి నీకు మంచి పని చెప్తుంది. ఒక అన్యాయస్తుడి దగ్గరికి వెళితే, ఒక నరహంతుడి దగ్గరికి నువ్వు వెళితే ఎవరో చెప్పరు, వారే నీతో అంటారు ఎందుకంటే ఇలాంటి పని చేస్తారు, ఎందుకు వద్దు మానుకోండి అని దేవుడు మాట్లాడిస్తాడు. అంతవరకు కూడా దేవుడు వదిలిపెట్టాడు. దేవుడు అలాంటి పరిస్థితులలోనికి కూడా వచ్చి నన్ను నీ పాపాలు నా పాపాలు శిలువ మీద భరించినటువంటి ప్రభువు రక్షించడానికి వచ్చాడు. కనుక ఈ సందర్భం నందు మనము నా శరీరానికి, నా ఆత్మకు కూడా ఆయనకి అధికారం ఉంది. ఆయనకి సర్వాధికారాన్ని నేను ఇవ్వాలి. తద్వారా నవీన స్వభావంతో నూతన వ్యక్తిగా నా జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలి అనేటువంటి ఆశతో ప్రభులో జీవిద్దాం. ప్రభు తప్పక మన జీవితాలను దర్శించి మనము పాపులుగా ఉంటూ నశించిపోతున్నటువంటి మనము దిశగా అడుగులు వేస్తూ పతనం అయిపోతూ మొదలుపెట్టాక కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, అది గొప్ప ప్రేమ. సౌలు దేవుని తిరస్కరించాడు, కానీ దేవుడు సౌలును తిరస్కరించలేదు. ప్రజలు దేవుని తిరస్కరించారు, కానీ మనల్ని ఎన్నడూ కూడా దేవుడు తిరస్కరించలేదు. సిలువుపైకి ఎక్కి మనందరినీ కూడా ఆకర్షించడానికి సిలువు వద్దకు నడిపించాడు. ఆ ప్రభువులో మనం అడుగులు వేద్దాం. దేవుని యొక్క అధికారానికి లోబడదాం. దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయన కృపకు పాత్రలు అవుతాం. దేవుడు మనల్ని దీవించి బలపరిచి నడిపించిన దాకా ఆమేన్.